చావుకు దగ్గరైన వాళ్ళ ఓట్లతో కాదు, చదువుకు దగ్గరైన వాళ్ళ ఓట్లతో ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా చాలా నిజమైనటువంటి సూక్తి. ఎందుకంటే 70-80 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఈరోజు ఓటు హక్కుని వారి పింఛన్ గురించి వచ్చి వినియోగించుకుంటున్నారు. కానీ చదువుకున్నటువంటి యువకులైనటువంటి ఈ దేశాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తులు ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ఉచితాలకు అలవాటు పడి సోమరిపోతుల్లాగా ప్రజలు ఆ యొక్క మాయలో ఉంటూ లేదా తమకిచ్చేటువంటి ఆ పథకాలకి వాళ్ళందరూ కూడా నిస్సాయులై ఈరోజు కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకులని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. 10 ఏళ్ళ రాజకీయాన్ని చూసినాం. ఒక నియంత్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో కల్లారా చూసి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డలో ఉద్యమాలు చేసి కేసులు పెట్టుకొని తిరిగిన గొంతుగా చెప్తా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాబోతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు కూడా పథకాలతో ప్రజలని మభ్యపెట్టి ఉచితాలతో అప్పుల రాష్ట్రంగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇవన్నిటిని ప్రశ్నించాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి, ఆలోచించాల్సినటువంటి వ్యక్తి యువకులు ఆలోచిస్తున్నామా? ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజకీయాన్ని గమనిస్తున్నారా? ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఓటు అనేది చాలా కీలకమైన ఆయుధం. సో దీన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకుంటే సరైన నాయకుడిని సమాజానికి అందించవచ్చు. కేవలం ఒక వ్యక్తి అభిమానము, ఒక పార్టీ అభిమానంతో ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ని మనం డిసైడ్ చేయలేము. న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వ్యక్తి వల్లే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. దానికి ఉన్నటువంటి ఆయుధం ఓటు. కానీ ఓటుని మనం వినియోగించుకుంటలేము. యువకుల శాతం చాలా తక్కువగా ఉన్నది. 102 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు మొదలైనవి చూస్తూ ఉన్నాం. 100 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ 18 సంవత్సరాలు నూనూగు మీసాలు ఉన్నటువంటి యువకులు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు? ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి నువ్వు, ఈ దేశ భవిష్యత్తుని ముందుండి నడపాల్సినటువంటి యువకునివి నువ్వు ఈరోజు ఓటు హక్కులో వెనుకడుగేస్తూ ఉన్నావు. చావుకు దగ్గరైన వాళ్ళు ముందడుగేస్తూ ఉన్నారు. దీనివల్ల దొంగ నాయకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఈరోజు ఒక పార్టీలో గెలిచి అధికారంలో ఉన్న పార్టీలో జంప్ అయి అక్కడ స్వార్థపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యమే తెలియనటువంటి నాయకులు ఈరోజు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారే. ప్రజాస్వామ్యాన్ని తెలుసుకొని ఈరోజు ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి యువకులు ఈరోజు సోమరిపోతుల్లాగా సినిమా హాళ్లతో లేదా ఒక హీరోకి జేజేలు కొడుతూ ఓటును వినియోగించుకోకపోవడం వల్ల లేదా సరైన నాయకునికి ఓటు వేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి యువకులారా ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూక్తి చాలా గొప్పది. చావుకు దగ్గరైన వాళ్ళ ఓట్లతో ఈ దేశం బాగుపడదు, చదువుకు దగ్గరైన వాళ్ళ ఓట్లతో ఈ దేశం బాగుపడుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ రాజకీయ పరిస్థితులని చేంజ్ చేయాలంటే, మార్పు తీసుకురావాలంటే అది మన వల్లనే అవుతుంది. కాబట్టి మీ యొక్క లోక్సభ పరిధిలో సరైన నాయకుని ఎన్నుకోండి. వచ్చే పార్టీ నాయకులని మీరందరూ కూడా నిలదీయండి. నీ పార్టీ సిద్ధాంతాలు ఏంది, నీ పార్టీ సిద్ధాంతాలతో రాద్ధాంతం చేసి విమర్శించిన వారిని ఈరోజు నీ పార్టీలో ఏ విధంగా జాయిన్ చేసుకుంటా ఉన్నావు? గత 10 ఏళ్ల క్రితం ఇదే చర్యని చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించిన నువ్వే ఈరోజు గేట్లు తెరుస్తూ ఉన్నావు, వాళ్ళకి బీఫామ్లు ఇస్తున్నావు, వాళ్ళని అభ్యర్థులుగా మీ పార్టీ తరఫు నుంచి పోటీ చేపిస్తా ఉన్నావు. సిగ్గున్నదా? రాళ్ళతో కొట్టుమన్నవే నువ్వు అని చెప్పేసి వాళ్ళని అడగండి. వారిచ్చే సమాధానాన్ని మీరు మీ కెమెరాలలో బంధించుకోండి. అప్పుడు వాళ్ళు గెలిచినా ఓడిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క వీడియో చూపించి సిగ్గు వచ్చేటట్టు చేద్దాం. ఈరోజు అన్ని పార్టీలు ఆ విధంగానే, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏది కాదు అతీతం. అన్ని పార్టీలు ఆ విధంగా తయారైనాయి. కాబట్టి వీటిని మార్చే శక్తి యువకులకే ఉన్నది. యువకుల చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారానే ఈ యొక్క నీచమైన వ్యవస్థని మనమందరం కూడా మార్చేటువంటి ఒక శక్తి మనకు ఉన్నది. కాబట్టి ఈ గబ్బు నాయకులని, పార్టీలు మారుతున్నటువంటి నాయకులని మనం బుద్ధి చెప్పాలంటే యువకులమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి ఓటు అనే ఆయుధం ద్వారా. కాబట్టి రండి, కదిలి రండి. నిజమైన నిస్వార్థ ప్రజాస్వామ్యబద్ధంగా
ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. పార్టీలు కాదు, పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. ఈరోజు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఒక వ్యక్తి 6 నెలల్లో ప్రభుత్వాన్ని గుల్లగొడతాం, లేదా ఇంకో వ్యక్తి నా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పక్క పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి గేట్లు తెస్తున్నామని పెట్టుకోవడం, ఇంకో వ్యక్తి నేను తుమ్మితే ఈ ప్రభుత్వం ఊడిపోతుంది అంటూ ఉన్నాడు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ వ్యవస్థ ఉంటుంది. ఆ ఇండిపెండెంట్లు ఎవరైతే కరెక్ట్ పద్ధతిలో ఈ యొక్క ఎన్నికల్లో నిల్చుంటారో వాళ్ళందరికీ ఓటు వేసి ఈ పార్టీలకు బుద్ధి చెప్పండి. దయచేసి ఓటు అనే ఆయుధం ద్వారానే ఇది అవుతుంది, లేకపోతే 5 ఏళ్ళు వరకు ఈ కొడుకులు మన నెత్తి మీద కూర్చొని మనని ఆటలు ఆడిస్తారు ఒక తోలుబొమ్మలాగా. కాబట్టి ఈ ఓటు అనే ఆయుధం ద్వారా ఈ అప్రజాస్వామిక చర్యకు పాల్పడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలంటే సరైన నిర్ణయాన్ని ఓటు ద్వారా ఎన్నుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. జై హింద్, జై తెలంగాణ.